గ్యాస్ వెలిగించాం కదా. ఇప్పుడు గ్యాస్ బాండిల్ పెట్టుకున్నాం. దీంట్లో సరిపడా ఆయిల్ పోసుకుందాం. కర్రీలోకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోయింది. ఓకేనా. ఇప్పుడు ఆయిల్ వీటెక్కాలి. ఆయిల్ వీటెక్కిపోయింది కదా. ఇక కొంచెం జీలకర్ర వేసుకున్నాను. కొంచెం ఆయిల్ వీటెక్కింది కదా. ఇక జీలకర్ర వేసుకున్నాం కదా. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఇది ఒక 2 నిమిషాల పాటు ఇలా వేగనిద్దాం. ఇదిగోండి, ఆనియన్స్ ఇలా పెట్టి ఒక 2 నిమిషాలు అయింది కదా. ఇదిగోండి, ఇలా వేగుతుంది. మరి ఒక 2 నిమిషాల పాటు ఇలా ఉంచుదాం. ఆనియన్స్ కొంచెం బాగా వేగిపోయింది కదా. ఇదిగోండి, ఆనియన్స్ ఇలా వేగిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసుకుందాం. 1 స్పూను. ఓకేనా. ఇది పచ్చివాసన పోయినంత వరకు ఇలాగా కాసేపు ఇలా వేగనిద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు వేగితే బాగుంటుంది. ఇలా వేగనిద్దాం. ఇదిగోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా పచ్చివాసన పోయినంత వరకు వేగనిచ్చాం కదా. ఇప్పుడు దీంట్లో ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా మీడియం సైజు 2 టమాటాలు దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం, కల్లుప్పు. ఇలా వేసుకుంటే ఈ టమాటా బాగా మగ్గిపోయింది. దీంట్లో కల్లుప్పు వేసుకున్నాం కదా. ఇలా మూత పెట్టేసుకుందాం. కాసేపు సిమ్లో పెట్టేసుకుంటే టమాటా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు టమాటా పెట్టి కాసేపు అయింది కదా. అందులో టమాటా వేసి ఇవ్వండి, టమాటా బాగా మగ్గిపోయింది. ఆనియన్స్, టమాటా, పచ్చిమిరపకాయలు బాగా మగ్గిపోయేవి. ఇప్పుడు దీంట్లో ఇందాక ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా బోటి, ఇప్పుడు దీంట్లో వేసుకుందాం. ఓకేనా. పసుపు వేసి ఉడకబెట్టుకున్నాం కదా. అస్సలు స్మెల్ అనేది రాదు, చాలా బాగుంటుంది కర్రీ కూడా. ఇలా వేసి కలిపేసి ఇలా పక్కన కాసేపు ఒక నిమిషం పాటు ఇలా ఉంచుదాం. బాగా మగ్గుతుంది కదా. ఇక బోటి పెట్టి ఒక 5 నిమిషాలు అయింది కదా, చూద్దాం. ఓకేనా. ఇదండి, చాలా దగ్గర బాగా ఉడుకుతుంది కదా. ఓకేనా. ఇప్పుడు దీంట్లో సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇందాక కొంచెం వేసాను బోటి ఉడకబెట్టడానికి. టమాటా, ఉల్లిపాయ, ఆనియన్స్ వేగడానికి కూడా కొంచెం వేసాను కదా సాల్ట్, కొంచెం ఇప్పుడు వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో సరిపడా కారం వేసుకుందాం. బోటి కర్రీ కదా, కొంచెం కారం ఎక్కువే పడుతుంది. నేను ఇవ్వండి ఒక 3-4 టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నాను. కారం కొంచెం ఎక్కువ పడుతుంది కదా. ఒక 2 టేబుల్ స్పూన్లు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుందాం. ఇది చిన్నది కదా స్పూను, ఇదో స్పూన్ చిన్నది కదా. 1 స్పూను గరం మసాలా వేసుకుందాం. ఇలా వేసేసి ఇలా బాగా కలిపేసుకుందాం, ముక్కకు బాగా పట్టేలాగా. చూసారా, ఇలా బాగా కలిపేసుకున్నాం కదా. ఇదిగోండి, ఇలా ముక్కకు బాగా పట్టేలాగా ఇలా కలిపేసుకుందాం. ఒక 2 మినిట్స్ పాటు ఇలా ఉంచుదాం. ముక్కకు బాగా ఉప్పు, కారం, మసాలా అంతా బాగా పడుతుంది కదా. ఇలా 2 మినిట్స్ పాటు ఇలా ఉంచుదాం. ఉప్పు, కారం వేసాం కదా, మూత పెట్టుకున్నాం కదా. సూపర్గా స్మెల్ వస్తుంది బోటి కర్రీ. ఇంకండి. ఓకేనా.
కొంచెం కారం నేను ఎక్కువే వేసుకున్నాను, స్పైసీగా ఉంటుందని. నాన్ వెజ్కి కారం ఉంటే కదా బాగుంటుంది. ఉప్పు కారం బాగా పట్టింది. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. కర్రీ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుందాం. మంట హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 20 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ఇలా మూత పెట్టేసుకుందాం. 20 నిమిషాల పాటు ఉడకనిద్దాం. కర్రీ దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మటన్ కర్రీ పెట్టి 10 నిమిషాలు అయింది కదా. ఇప్పుడు చూద్దాం ఎలా ఉడికింది అనేది. అబ్బా, ఇదండి మూత తీస్తేనే స్మెల్ సూపర్గా వస్తుంది. కర్రీ బాగా ఉడుకుతుంది. ఓకేనా? ఇప్పుడు దీంట్లో ఇవ్వండి మటన్ మసాలా 1 స్పూన్ వేసుకుందాం. ఇలా కలిపేసుకొని మళ్ళీ ఇంకో 10 నిమిషాల పాటు ఇలా మూత పెట్టేసుకుందాం. బాగా ఉడకనిద్దాం. దగ్గరికి అయిపోయింది కదా కర్రీ. ఇప్పుడు కర్రీ పెట్టి 20 నిమిషాలు అయిపోయింది కదా. చూడండి ఇప్పుడు ఎలా ఉడికిపోయిందో చూద్దాం. ఇంకా సూపర్ ఉడికింది. ఓకేనా? ఇప్పుడు లాస్ట్లో ఇలా కొత్తిమీర ఇలా కట్ చేసుకొని ఇలా వేసుకుందాం. కర్రీ అయిపోయింది. రైస్లోకైనా, పులకలోకైనా, చపాతీలోకైనా, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఇలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు బోటి కర్రీ. ఓకేనా? మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం.